సుజాత గారు అండ్ శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి, అవి ఎటువంటి రిజల్ట్స్ చూసాయో మనకు తెలిసిందే. ఇప్పటికి కూడా ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్. అయితే వన్స్ శంకర్ గారి దగ్గర నుంచి రీసెంట్ టైమ్ లో వచ్చిన సినిమాలు, అంటే సుజాత గారు చనిపోయిన తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసాయి, మొన్నటి గేమ్ చేంజర్ వరకు కూడా. సో ఒక చర్చ జరిగింది, సుజాత గారు శంకర్ గారికి కలం అందించడం వల్లనే ఆ సినిమాలు రిజల్ట్స్ అప్పుడు అలా వచ్చాయి. సో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి సినిమా రిజల్ట్స్ ఇలా వచ్చాయి. అంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్ కి ఉన్న ప్రాముఖ్యత ఇక్కడే ఏర్పడిపోతుందని కూడా ఒక డిస్కషన్ వచ్చింది. మరి నిజంగా ఆ డిఫరెన్సే కనిపించిందా? శంకర్ గారు ఫెయిల్ అవ్వడానికి, అప్పుడు సక్సెస్ అవ్వడానికి సుజాత గారి పెన్నే పనికి వచ్చిందా? మీరేం చెప్తారు సార్ ఆయన ఫెయిల్ దానికి? సహజంగా ఇప్పుడు శంకర్ గారు దగ్గర ఆయన వర్క్ చేశారు. నెక్స్ట్ మరి ఆయన ఈ లేనప్పుడు కూడా ఒక హిట్ తీశారు, జెంటిల్మెన్ టైంలో సుజాత గారు లేరు. ఓకే. మరి అప్పుడు అది ఆయన లేరు కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలి కదా. సో మీరు అన్నది కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. అది అతను ఫీల్ అవుతూ ఉండొచ్చు. అది మనం బయట నుంచి చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఇప్పుడు ఆయన ఒరిజినల్ గా కథ ఎన్నుకోవడం దగ్గర రాంగ్ పడుతుందేమో, అది అది చెప్పలేం కదా మనం. అది మన బయట నుంచి చెప్పలేం. ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఆయన వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్ అయినాయి. ఇప్పుడు మనుషులు ఎల్లకాలం ఉండిపోరు కదా. సో అలా అని ఆల్టర్నేట్ ఏదో చూస్తారు. బట్ ఏంటంటే ఏమో మళ్ళీ ఇప్పుడు మంచి కథ లేదా సుజాత గారి స్క్రీన్ ప్లేని ఆయన మైండ్ లోకి తెచ్చుకుని సినిమా హిట్ కొట్టచ్చేమో, అవి మనం బయట నుంచి చెప్పలేదు. ఎందుకంటే సినిమా అన్నది ఒక స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత అది ఫెయిల్ అవడానికి ఒక 1000 కారణాలు ఉంటాయి. ఆ 1000 కారణాలు మనం బయట నుంచి చెప్పలేం. అది ఓన్లీ రైటర్ వల్లే అని అనుకోలేం. దాన్ని ఈయన తీసుకున్న సబ్జెక్ట్ రాంగ్ అవుతుందేమో, అది ఆ కనెక్టింగ్ లో లేదేమో, సో దానివల్ల కూడా ఫెయిల్ అవ్వచ్చు కదా. బట్ బయట అయితే ఆ టాక్ ఉంది, సహజంగా వస్తుంది ఆ టాక్. ఆయన లేనప్పుడు ఎలా వచ్చింది కాబట్టి అని. కాకపోతే ఏంటంటే ఉండే కొద్ది ఇప్పుడు ఏజ్ అవ్వచ్చు, ఇలా సీనియారిటీ పెరిగే కొద్ది అందరూ దాదాపు మన తెలుగులో అలా లైట్ సినిమాలు కొంచెం అపజయం పాలవడం మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా. సో ఇది పర్టికులర్ గా అది అవ్వచ్చు అవ్వచ్చు, అది మన బయట నుంచి చెప్పలేము. అది అంటే మీ ఒపీనియన్ లో శంకర్ గారు ఈ టైంలో ఫెయిల్యూర్? నా ఒపీనియన్ అంటే నేను ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు కొంత ప్రభావం ఉంటుంది, కొంత సైకలాజికల్ గా ఒకవేళ ఆయన కూడా ఫీల్ అవుతున్నారేమో, మనకు తెలియదు. కానీ అది మన బయట నుంచి నేను చెప్పలేను ఆ విషయం. ఎందుకంటే నేను ఆ సీన్ లో అక్కడ ఉంటే, ఇప్పుడు సుజాత గారు ఉన్నప్పుడు నేను ఆయన సినిమా ఒకటి పని చేశాను అనుకోండి, శంకర్ గారిది, అలాగే ఆయన లేనప్పుడు పని చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ సహజంగా ఆయన చనిపోయాక ఫ్లాప్లు వచ్చినాయి కూడా బయట టాక్ రన్ అవుతుంది. అది నేను బయట నుంచి మనం అంత క్లియర్ గా చెప్పలేము ఆ విషయం. ఓకే సార్. అండ్ సార్ ఇంకోటి, ఇప్పుడు మామూలు ఒక సినిమాకి రెండుగా విభజించుకుంటే, ఒక సినిమాకి ఒక డైరెక్టర్ తనే స్టోరీ రాసుకుంటాడు, తనే స్క్రీన్ ప్లే రాసుకుంటాడు, తనే డైలాగ్స్ రాసుకుంటాడు, తనే డైరెక్షన్ చేసుకుంటాడు, అదొకటి. ఇంకోటి ఒక డైరెక్టర్ ఉంటారు, స్క్రీన్ ప్లే రైటర్ ని పెట్టుకుంటారు, డైలాగ్ రైటర్ ని, ఇలా సపరేట్ గా పెట్టుకుంటారు. అలా 2 జోన్లు విభజిస్తే 2 బెటరేనా, లేకుంటే ప్రత్యేకంగా సపరేట్ గా ఉండాలా, లేకుంటే ఒక్కోళ్ళే తను పని చేసుకుంటే బాగుంటుందా? అది డిపెండ్స్ అని. ఇప్పుడు తమిళ్లో ప్రతి దర్శకుడు కూడా డైలాగ్స్ రాసుకుంటారు, అక్కడ డైలాగ్ రైటర్ స్పెషల్ గా ఉండడు. ఓకే. కానీ మన తెలుగులో డైలాగ్ రైటర్ ఉంటాడు. అంటే ఇక్కడ ఇలా కొంత. అలాగే ఫారిన్ లో స్క్రీన్ ప్లే అన్నది వేరే, సపరేట్ గా ఆ స్క్రీన్ ప్లే రైటర్స్ వేరే ఉంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి మొత్తం అన్ని చేసుకునే స్ట్రెంత్ ఉంటది, కథ స్క్రీన్ ప్లే మాటలు అన్ని చేసుకుని. కొంతమంది కథ బాగా చేయగలరు. ఇప్పుడు మనం రాఘవేంద్రరావు గారు వాళ్ళని చూసుకుంటే, గతంలో వాళ్ళు కథలు రాసేవాళ్ళు కాదు, డైరెక్ట్ గా సత్యానంద్ గారు ఇంకొకళ్ళు ఎవరో ఉండేవాళ్ళు. సో ఆయన డైరెక్షన్ బాగా చేసేవాళ్ళు, వేరే వాళ్ళు కదా. సో అలాగే ఏంటంటే ఒక్కొక్కరు వాళ్ళ స్ట్రెంత్ ని బట్టి, ఇప్పుడు పూరి గారి అన్ని దాదాపు ఆయన కథలే ఉంటాయి సినిమాలు. సో అలా ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులందరూ కూడా కథ మాటలు కూడా వాళ్లే రాసుకుంటున్నారు. అది డైరెక్టర్ స్ట్రెంత్ బట్టి ఏది బెటర్ అనేది అది మన ఆలోచన సక్సెస్ బట్టే చెప్తాం. బట్ స్టోరీ సిట్టింగ్ లో అయితే కథ చేసేటప్పుడు, స్క్రీన్ ప్లే చేసేటప్పుడు వాళ్ళు ఇంకొక కొత్త బ్రెయిన్ యాడ్ అయితే క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక థాట్ ని ఇక 7-8 యాంగిల్స్ ఆలోచించడానికి మిగతా తోటి రైటర్స్ ఉంటే మంచిదని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే బికాస్ దర్శకుడికి విజువల్ పట్ల గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో అంచేత ఏంటంటే రైటర్కి ఏంటి, ఒక ఏదైనా ఒక ఐడియాని కొంచెం డీప్ గా ఆలోచించగలడు, వీళ్ళకి ఆ గ్రిప్ ఉంటుంది. సో 2 మిస్ అవ్వకుండా ఉండడానికి ఇద్దరు కలిపి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే సార్. సార్ ఇప్పుడు మామూలుగా సినిమాల ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. అంటే మనం చూస్తున్నాం పాన్ ఇండియన్ సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2 ఇటువంటివన్నీ కూడా రావడం మనం చూస్తున్నాం. మామూలుగా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా పాన్ ఇండియన్ సినిమాల విషయానికి వచ్చేసరికి 2 పార్ట్లుగా విభజిస్తున్నారు.
పార్ట్ 2 లో మొత్తం చూసేసుకోండి, పార్ట్ 1 ని పూరా వెళ్ళిపోవడం చూస్తున్నాం. అంటే పార్ట్ 1 లే సరిగ్గా సక్సెస్ అవ్వట్లేదు. దానికి కూడా అంటే స్టోరీ లేకపోవడం, ఏదో అలా అలా మేనేజ్ అయిపోవడం అని చెప్పేస్తున్నారు. సో అదే కారణమా అసలు పార్ట్ 1 లే ఫెయిల్ అయిపోతున్నాయి, పార్ట్ 2 వరకు కూడా వెళ్ళని సినిమాలు మనం సినిమాల పేర్లు అవసరం. సో అక్కడ ఏం జరుగుతుంది సార్ అసలు? అంటే కొన్ని ఎలా అవుతుందంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు, సినిమా అది చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ ఉంటుంది బిగిన్ నుంచి ఎండ్ వరకు. సో ఇది షూట్ చేసినప్పుడు ఒక 4 hours వచ్చేసేలా ఉంది అనుకోండి. కొంతమంది ఏం చేసినా అది 2 పార్ట్ల కింద చేశారు. నా కమర్షియల్ పర్పస్ మళ్ళీ బిజినెస్ చేయొచ్చు అన్న యాంగిల్ తోటి. కానీ సహజంగా నా ఫీలింగ్ 2 పార్ట్లుగా సినిమా చేయకూడదు ఎప్పుడు కూడా. సీక్వెల్ ఐడియాతో ముందు స్టార్ట్ చేయకూడదు. ఒక కథ మనం చేసినప్పుడు ఆ కథలో ఉన్న సమస్య, దానికి ఒక పరిష్కారం, దీన్ని ఎలా రిజాల్వ్ చేసాము, ఒక ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ఇచ్చాము, ఇలా ఒక కథ చేయాలి. ఇది అద్భుతంగా హిట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇందులో ఉన్న క్యారెక్టర్స్ తీసుకుని దాన్ని ఇంకా అద్భుతంగా చేయాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు జనాలకి, కానీ ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ చేయలేమనుకోండి, సీక్వెల్ ఫెయిల్ అయిపోతుంది. సో అని చేత సెకండ్ పార్ట్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్ గా, చాలా అద్భుతంగా, ఫన్ అయితే ఇంకా ఫన్ అద్భుతంగా, యాక్షన్ అయితే ఇంకా యాక్షన్, ఇంకా రీజనబుల్ గా, క్వాలిటీగా అన్ని పెంచి చెయ్యాలి. అలా చేస్తేనే ఆడుతుంది. బట్ 2 పార్ట్లని ముందు అనుకుని చేయకూడదని నా ఫీలింగ్. సార్ మామూలుగా మీ పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్ టైంలో మిమ్మల్ని స్క్రీన్ ప్లే పరంగా మెస్పరైజ్ చేసిన సినిమా ఏదైనా ఉందా సార్? విక్రమ్ నచ్చింది, నెక్స్ట్ ఖైదీ నచ్చింది. ఖైదీ కార్తీ ఖైదీ నచ్చింది. ఈ 2 ఎందుకంటే ఖైదీ సినిమాల్లో ఇప్పుడు జనరల్ గా అందులో హీరో జైలు నుంచి వచ్చానని చెప్తాడు, జైల్లో అలా ఎందుకు వెళ్ళాడు ఏంటో తెలియదు, ప్రిడిక్ట్ చేయకుండా చేశారు. అలాగే యానిమల్ ఒకటి, అంటే తర్వాత ఏం జరుగుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేం అతని క్యారెక్టరేషన్. నెక్స్ట్ ఈ భాస్కర్ ఉంది కదా, లక్కీ భాస్కర్ ఒకటి స్క్రీన్ ప్లే నచ్చింది. ఎందుకంటే అందులో హీరో మంచోడా చెడ్డోడా అంటే చెప్పినప్పుడు మనకి పాత సినిమాలన్నీ ఎలా ఉండేవి, ఒక బ్యాడ్ గై గుడ్ గై, లేకపోతే బ్యాడ్ కి గుడ్ కి ఒక ఫైట్, సినిమా అదే చేసేవాళ్ళు ఎవరు చేసినా సరే. ఇప్పుడు ఈ సినిమాలో గుడ్డా బ్యాడ్ టాపిక్ లేదు, సినిమా ఒక 2 గంటలు ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెట్టి సినిమా చేశారు. సో అందులో దుల్కర్ సల్మాన్ యాక్చువల్ బ్యాంక్ లో అలా చేసి ఎడ్జిమెంట్ చేస్తారు. యాక్చువల్ అది తప్పు, కానీ ఆ క్యారెక్టరేషన్ మనకు నచ్చుతుంది. అంటే ఒక బ్యాడ్ గైని కూడా అందంగా చూపించడం, అది నాకు బాగా నచ్చింది. ఇంకా బింబిసారా ఒకటి, అంటే మనం ప్రిడిక్ట్ చేయకుండా మనల్ని ఎంటర్టైన్ చేయాలి, అద్భుతాన్ని ఫీల్ అవ్వాలి మనం. సో అటువంటివన్నీ నచ్చుతాయి నాకు. సార్ మీ స్క్రీన్ ప్లే రైటింగ్ లో మీకు ఫేవరెట్ అనిపించిన, మీ వర్క్స్ లోనే మీకు ఫేవరెట్ అనిపించింది సార్? నేను హ్యాపీ సినిమా ఒకటి, డార్లింగ్ ఒకటి, దృశ్యం ఒకటి.